హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? చాలా నెలల తర్వాత అయితే వీడియో అయితే ఎడిట్ చేస్తున్నానండి నేను. సో ఇదేంటి అనుకుంటున్నారా? ఈ ఆయిల్ అయితే చేపలు డీప్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిపోయిన ఆయిల్ అన్నట్టు. మా ఆయన అయితే దాంట్లోనే కూర వండేసి ఆ మసాలాలోనే అన్నాడు, కానీ అది అంతా మాడిపోయినట్టుంది కదా. చేపలు మనం డీప్ ఫ్రై చేసింది అది అంతా నల్లగా అయిపోతుంది, కూర తింటుంటే మాడిపోయిన టేస్ట్ వస్తుంది అనేసి అయితే నేను ఆయిల్ని అంతా వడపోసేసిన అన్నట్టు. యాక్చువల్లీ మనమేమో పచ్చి చేపలు వండుకుంటాం, బట్ మా హస్బెండ్ సైడ్ మాత్రం అట్లా వండుకోరు అన్నట్టు. చేపల్ని ఫస్ట్ డీప్ ఫ్రై చేస్తారు. డీప్ ఫ్రై చేసి మళ్ళీ మనం చింతపులుసులో వండుతాము, చేపల పులుసు అలా ఉంటుంది కదా. బట్ వీళ్ళు మాత్రం టమాటాలో వండుతారు. దీంట్లో వేసే ఒక పుల్లటి ఐటెం అయితే వాళ్ళ స్టేట్లో వాళ్ళ ఊళ్ళో దొరుకుతుందంట, అది ఇక్కడ అయితే దొరకట్లేదు. అందుకోసమని టమాటా కూర అయితే వండేసిన నేను. టమాటా కూర వండేసి ఇంకా దాంట్లో అయితే చేపల కూర చేస్తున్నాను. టమాటా కూడా పుల్లగా ఉంటుంది కదా అనేసి. వీళ్ళు చింతపండులో అయితే తినరండి. మన సైడ్ లాగా చేసినా కూడా మా ఆయన ముక్కులు మూతులు ఎరుచుకుంటూ తింటాడు. అందుకని నేను చేయనన్నట్టు, తనకి నచ్చినట్టు వాళ్ళ సైడ్ లాగానే చేస్తా. సో చేపల కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది ఇట్లయినా కూడా. బట్ ఫిర్బీ మా ఆయన అయితే ఒక్క ముక్క కూడా చెప్పలేదు అన్నట్టు. బాగుంది, బాగాలేదు, అది ఇదని ఏం చెప్పలేదు. బట్ తినడం అయితే తినేసాడు అన్నట్టు. నేను తలకాయలు అయితే సూపుకి బాగుంటుంది అనేసి అయితే తెలుసు నాకు, నేను తినను కానీ అందుకోసమని తలకాయలు వేసాను, తోక వేయలేదు అన్నట్టు. అట్లనే ఒక 2-3 ముక్కలు అయితే ఉంచిన. ఎట్లాగో డీప్ ఫ్రై చేసిన చేపలే కదా, ఫ్రై కూడా తింటే బాగుంటుంది అనేసి పక్కకు అయితే పెట్టేసిన మిగిలినవి. సో ఇది నా చేపల కూర ఎలా ఉంది చెప్పండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందబ్బా, స్మెల్కే తెలిసిపోయింది నాకు. బట్ మా ఆయన అయితే ఏం చెప్పలేదు. సో ఇది సంగతి. వీడియో చూసి అట్లా వెళ్ళిపోకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి వెళ్ళిపోండి. నేనైతే వ్యూస్ అనేది రావట్లేదు, అందుకోసమని వీడియో అయితే అస్సలు పెట్టట్లేదు అన్నట్టు. వ్యూస్ వచ్చినా రాకపోయినా ఒక 4 సంవత్సరాల నుండి అయితే చాలా వీడియోస్ పెట్టినాను. బట్ ఇప్పుడైతే